పుట్టింట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనస్సంతా పుట్టింటికి వెళ్లాలనే ఉంటుంది. అందులోనూ తండ్రి మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట, స్వామి నాకు కూడా వెళ్ళాలని ఉందండి, నాకు కూడా నా తండ్రి గారు చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్ళాలని అనిపిస్తోంది. ఆ తండ్రి ప్రేమ, ఆ తల్లి ప్రేమ, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అన్నీ గుర్తొస్తాయి. ఒక్కసారి వెళ్ళాలని ఉందండి అని ఒక గమ్మత్తైన మాట అంది పార్వతీదేవి. అదేమిటో తెలుసా? ఇవాళ రేపు మనం అందరం ఏమంటామో అవే మాటలు మాట్లాడింది భాగవతంలో అమ్మవారు. ఈ జరుగుతున్నటువంటి యాగం చూడటానికి మనం కూడా వెళ్తే మా అక్కా చెల్లెళ్ళు వస్తారు, మా పిన్నులు వస్తారు, మా అమ్మ, మా తమ్ముళ్ళు, మా నాన్నగారు అందరూ ఉంటారు కదా. మా నాన్నగారిని చూసి ఎన్నాళ్ళైందో ఒక్కసారి చూసొద్దాం, వెళ్దామా అని అడిగింది. అడిగేటప్పటికి శంకరుడు ఒక్కసారి అమ్మవారి కేసి చూసి, ఆహ్వాన పత్రికలు అందరికీ అందాయా, మరి మనకేది అని అడిగాడు. పిలుపుకి ఒక గౌరవం ఉంది కదా. మరి అల్లుడు గారైన శివుడికి ఆహ్వాన పత్రం అందలేదు. దక్షుడు కైలాసానికి వచ్చి అల్లుడిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలి కదా, అది జరగలేదు. మరి వెళ్ళొచ్చా? ఆహ్వానం రాలేదని శివుడు చూస్తున్నాడు. ఆవిడ అర్థం చేసుకుని అన్న మాటలు వింటే మనకు కూడా, సమాజానికి కూడా ఒక మెసేజ్ అందినట్టే. పార్వతీదేవి అంది, ఏమండి, పిలవకపోయినా ఎవరెవరి ఇంటికి వెళ్ళొచ్చో మీకు తెలియంది కాదు కదా. పిలుపు ఎవరెవరి దగ్గర నుంచి వస్తే వెళ్ళాలో తెలుసా? మిగిలిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కానీ కొంతమంది పిలవకపోయినా వెళ్ళి తీరాలి. పిలవకుండా మనం ఎలా వెళ్తాము అంటారేమో స్వామి, వెళ్ళొచ్చు. ఎక్కడెక్కడికో తెలుసా? ఒకటి, జనక అంటే తండ్రి గారింటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళొచ్చు, ఎందుకంటే చతుర్థి విభక్తి వేసి కన్యాదానం చేయడు తండ్రి. 2, గురువు గారింటికి పిలవకపోయినా వెళ్ళవచ్చు, వెళ్ళి గురువు గారి దర్శనం చేసుకుని రావచ్చు. 3, సుహృత్, మంచి స్నేహితుడు, మనసరిగినటువంటి స్నేహితుడు. ఆ సుహృత్ అనిపించుకోవాలి అంటే ఆయన ఏమీ మనల్ని పిలవలేదు కదా, మనం వెళ్ళక్కర్లేదు అనకూడదు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి ఒకసారి చూసి వస్తూ ఉండాలి స్నేహితుడిని. 4, జననాయక, రాజుగారి ఇంటికి వెళ్ళి రావచ్చు. రాజుగారు పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అనకూడదు, రాజుగారి ఇంటికి వెళ్ళాలి. సజ్జనులైన వాళ్ళు పిలవకపోయినా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న సమాజానికి ఒక పాఠం చెప్పాలని పార్వతీదేవి అప్పుడే ఎంతటి తీర్పునిచ్చిందో చూశారా? ఇది రహస్యం. జై శ్రీరామ్.